హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా భార్య భోజనం సిద్ధం చేస్తుంది. నేను ఆమె చేతిని నా చేతిలోకి తీసుకొని నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పాను. ఆమె నిశ్శబ్దంగా కూర్చొని అన్నం తింటుంది. ఆమె కళ్ళల్లో నొప్పి స్పష్టంగా కనిపించింది. ఎలా చెప్పాలో తెలియక సడన్గా చెప్పాల్సి వచ్చింది. నేను చాలా ప్రశాంతంగా చెప్పాను, నాకు విడాకులు కావాలి అని. అన్న నా మాటలు ఆమెకు పట్టింపు లేనట్లుగా అనిపించింది. బదులుగా ఆమె నాకు విడాకులు ఎందుకు కావాలి అని అడిగింది. నేను తన ప్రశ్నను పట్టించుకోకపోవడంతో తను కోపంగా ఉంది. చేతితో చెంచాను పట్టుకొని గట్టిగా విసురుతూ అరిచింది, నువ్వు మనిషివి కావు. ఆ రాత్రి మేము ఒకరితో ఒకరం మాట్లాడుకోలేదు. ఆమె ఏడుస్తూ ఉంది. మా బంధం కుప్పకూలడానికి దారితీసిన సంఘటన ఏమిటో అని ఆమెకు తెలుసుకోవాలని ఉంది. నాకు తెలుసు, కానీ ఇప్పుడు తన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అసాధ్యం. ఎందుకంటే ఇప్పుడు నేను మరొకరిని ప్రేమించడం మొదలుపెట్టాను. నేను ఆమెను ఇకపై ప్రేమించలేను. కొన్నాళ్ళపాటు ప్రేమించినందుకు నేను తనను శిక్షించాను. నిండు మనసుతో విడాకుల పత్రాన్ని సిద్ధం చేశాను. మొత్తం ఇల్లు, కార్లు, కంపెనీల షేర్లు 30% వరకు తీసుకోవచ్చు అని అందులో రాసి ఉంది. ఆ విడాకుల పేపరు తీసుకొని ఆవిడ ముక్కలు ముక్కలుగా చించి పారేసింది. తన జీవితంలో నాతో 10 ఏళ్ళు గడిపిన ఆ స్త్రీ ఇప్పుడు నాకు అపరిచితురాలవ్వబోతుంది. తను నా కోసం వృధా చేసుకున్న ఈ 10 ఏళ్లకు గాను నన్ను క్షమించండి. నేను ఏమీ చెయ్యలేను. నేను ఏమీ మార్చలేకపోయాను. ఎందుకంటే నేను నా భార్య కంటే మరొకరిని ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాను. ఆఖరికి ఓపిక నశించి నా ముందు ఏడవడం మొదలుపెట్టింది. నాకు ఆమె ఏడుపు ఆమెకు విడుదల వంటిది. చాలా రోజులుగా నన్ను వేధిస్తున్న ఈ విడాకుల సమస్య ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. మరుసటి రోజు నేను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాను. ఆవిడ టేబుల్ దగ్గర కూర్చొని ఏదో రాస్తూ ఉండటం చూశాను. నేను సాయంత్రం భోజనం తినలేదు, కానీ నేను నేరుగా పైకి వెళ్ళి నా గదిలో నేను పడుకున్నాను. ఎందుకంటే ఆ రోజంతా నేను ప్రీతితో కలిసి ఉంటూ చాలా ప్రదేశాలు సందర్శించి అలసిపోయాను. రాత్రి అదే టేబుల్ మీద ఆమె ఏదో రాస్తూ బహుశా నిద్రపోయి ఉండవచ్చు. ఉదయం విడాకుల గురించి ఆమె నాతో ఒక షరతు చెప్పింది. తను నా నుండి ఏమీ తీసుకోదలుచుకోలేదు. ఆవిడ విడాకుల ముందు కేవలం 1 నెల సమయం మాత్రమే కోరుకుంది. ఈ 1 నెల మనమిద్దరం సాధ్యమైనంత వరకు పాత జీవితాన్నే గడపాలని పట్టుపట్టింది. ఎందుకంటే రాబోయే నెలలో మా అబ్బాయికి పరీక్షలు ఉన్నాయి. విడిపోయిన మా బంధం అతని చదువుపై ప్రభావం చూపించకూడదని నాకు కూడా నచ్చింది. కానీ అది వేరే విషయం. ఆమెకు ఇంకా వేరే ఏదో కావాలి. ఆవిడ విడాకుల కోసం పెట్టిన మొదటి షరతు, మా పెళ్లి రోజు నేను ఆవిడని ఎత్తుకొని నా బెడ్రూమ్లోకి తీసుకొని పోయాను. ఇలాగే నెల రోజులు బెడ్రూమ్లో నుంచి పికప్ చేసుకొని మెయిన్ డోర్ దగ్గరికి తీసుకువెళ్ళాలని షరత్తు పెట్టింది. ఇది విని నాకు తనకు పిచ్చి పట్టిందా అనుకున్నాను. కానీ కలిసి ఉండాలనుకున్న చివరి రోజుల్లో తనకు సంతోషం ఇవ్వాలని నేను ఆమె షరతుని అంగీకరించాను. నా భార్య విడాకుల కండిషన్స్ అన్నీ ప్రీతికు చెప్పాను. ఆమె నవ్వడం ప్రారంభించింది. తను ఎన్ని పద్ధతులు అవలంబించినా విడాకులు మాత్రం ఖాయమని ప్రీతి భావించింది. ఈ మధ్యకాలంలో నేను నా భార్య ఎక్కువగా కలిసి ఉన్నది లేదు. కానీ ఆ రోజు నేను ఆమెను మొదటిసారిగా ఎత్తుకొని గేటు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు మా ఇద్దరికీ చాలా ఇబ్బందిగా అనిపించింది. మా అబ్బాయి కూడా వెనక నుండి సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు. మరుసటి రోజు ఈ పని కొంచెం సాధారణమైనదిగా మరియు సులువైనదిగా అయ్యింది. ఆమె నాకు దగ్గరగా ఉంది మరియు నేను తన సువాసనను పసిగట్టాను. ఆమె మునుపటిలాగా అందంగా లేదు మరియు తన ముఖం మీద కొన్ని మడతలను చూశాను.
తన జుట్టు కూడా తెలుపు రంగులోకి మారిపోయి ఉంది. ఇదే ఆ మహిళ తన జీవితంలో నాకు 10 సంవత్సరాలు అంకితం చేసింది. 4వ రోజు నేను ఆమెను ఎత్తుకున్నప్పుడు ఆమెలో పాత ఉత్సాహం తిరిగి ప్రారంభమయ్యింది. 5, 6వ రోజున మళ్ళీ ఆ పాత ప్రేమ నాలో మేల్కోవడం మొదలయ్యింది. ఈ విషయం ప్రీతితో చెప్పలేదు. ఇప్పుడు ఆవిడను ఎత్తడం తేలికైపోయింది. బహుశా నేను రోజు ఎత్తుకోవడం వల్ల అలా అలవాటైపోయిందేమో. కానీ ఒకరోజు ఆమె తనకు నచ్చిన చీరను కట్టుకోవాలని అనుకుంది. కానీ అందులో ఒక్కటి కూడా సరిపోయేది లేదు. బట్టలన్నీ లూజ్ అవుతున్నాయి అని నిట్టూర్పుతో చెప్పింది. ఆవిడ బాగా సన్నబడిపోయింది. అందుకే అంత తేలిగ్గా తనని పైకి లేపానని అనుకుంటున్నాను. అలా బలహీనంగా ఉన్న ఆమెని చూసి నా గుండె షాక్ అయ్యింది. బహుశా ఆమె గుండెలో చాలా బాధను దాచుకుంది. నేను అలా ముందుకు కదిలి ఆమె తలపై చెయ్యి వేశాను. నాకు తెలియకుండానే. అకస్మాత్తుగా మా అబ్బాయి వచ్చి, నాన్న, అమ్మని ఎత్తుకొని బయటికి తీసుకెళ్లే సమయం అయ్యింది. తండ్రి తన తల్లిని ఇలా మోసుకెళ్లడం తన జీవితంలో ఒక భాగం అయిపోయింది. నా భార్య నా బిడ్డలని పిలిచి గట్టిగా కౌగిలించుకుంది. నేను నా ముఖం అటువైపుగా తిప్పుకున్నాను. నేను నా నిర్ణయాన్ని మార్చుకోనని అనుకున్నాను. నేను ఎప్పటిలాగే నా భార్యని ఎత్తుకొని బెడ్రూమ్ నుంచి సిట్టింగ్ రూమ్ ద్వారా హాల్లోకి తీసుకొని వచ్చాను. ఆవిడ ప్రేమగా నా మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది. కానీ తన తక్కువ బరువు నన్ను ఆలోచించేలా చేస్తుంది. నెల ఆఖరి రోజున ఆవిడని ఎత్తుకొని ఒక్క అడుగు వేయడం కూడా కష్టమయ్యింది. అప్పుడే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు. నేను నా కారులో ఆఫీస్కు వెళ్ళాను. కార్ లాక్ చేయకుండానే కారులో నుంచి బయటికి దూకాను. ఒక్క క్షణం ఆలస్యమైన మనసు మారుతుందేమో అని భయపడ్డాను. నేను మెట్లు ఎక్కి పైకి వెళ్ళాను. ప్రియా తలుపు తెరిచింది. మరియు నేను ఆమెతో ఇలా అన్నాను, సారీ ప్రియా, ఇప్పుడు నేను నా భార్య నుంచి విడాకులు కోరుకోవట్లేదు. తను నా తల మీద నెమురుతూ అనింది, నీకు జ్వరం అయితే రాలేదుగా? ఆమె చేతిని తీసేస్తూ, సారీ ప్రియా, ఇప్పుడు నాకు నా భార్య నుండి విడాకులు అవసరం లేదు. మా ఇద్దరి దృష్టిలోపం వల్ల, శ్రద్ధ లేకపోవడం వల్ల మా యొక్క వివాహ జీవితం బోరింగ్గా మారింది. అంటే మనిద్దరం ప్రేమించుకోలేదని కాదు. నేను ఆమెని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చిన రోజు నుండి తనకు జీవితంలో చివరి వరకు అండగా నిలవాలని అర్థమయ్యింది. నా మాటలు విన్న ప్రీతికి నెత్తిమీద పిడుగు పడినట్లుగా అనిపించింది. తను నా ముఖం మీద గట్టిగా కొట్టి ఏడవడం ప్రారంభించింది. ప్రీతి నేను 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాము. 10వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ మామయ్యతో వివాహం చేశారు. కొన్ని కారణాల వల్ల తన భర్తకు దూరంగా ఒంటరిగా ఉండేది. తనని నేను మొదటిసారిగా కంపెనీ మీటింగ్లో కలిశాను. మళ్ళీ పాత స్నేహం మొదలయ్యింది. తను నా కోసం నా కంపెనీలో చేరింది. నిదానంగా ఇద్దరిలో ప్రేమ కలిగింది. మా విషయం తెలిసి ప్రీతి ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. దాంతో తను భర్తకు విడాకులు ఇచ్చేసింది. నేను ప్రీతిని పెళ్లి చేసుకోవాలని, నా భార్యతో విడాకులు తీసుకోవాలనుకున్నాను. కానీ నాలోని వ్యతిరేకత, ఈ మార్పు ప్రీతి భరించలేకపోయింది. యూ చీటర్, నన్ను మోసం చేశావు అని ఏడుస్తూ వెళ్ళి తలుపులు వేసుకుంది. మెట్లు దిగి వచ్చి నా కారులో కూర్చున్నాను. నా వల్ల ప్రీతి బాధపడటం నన్ను కలిచివేసింది. నేను చేసిన తప్పు తెలుసుకొని నా ప్రేమను నా భార్యకు చెప్పాలని ఒక పూల దుకాణం దగ్గర ఆగి తన కోసం ఒక అందమైన పూల బుకేను కొన్నాను. దానిపై ఏమి రాయాలి అని దుకాణం వాడు అడగగా నేను నవ్వుతూ, నా జీవితంలో చివరి రోజు వరకు నిన్ను ఇలాగే మోసుకుంటూ తీసుకెళ్తాను, నా బెటర్ హాఫ్ అని అన్నాను. సాయంత్రం నేను ఫ్లవర్ బుకేతో ఇంటికి వచ్చాను. నా ముఖంలో చిరునవ్వుతో నేను మేడపైకి పరిగెత్తాను. కానీ అప్పటికే ఆమె నన్ను వదిలి శాశ్వతంగా ఈ లోకం నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఆమె చాలా నెలలుగా క్యాన్సర్తో పోరాడుతుంది. కానీ
నేను ప్రీతితో ఎక్కువ సమయం గడుపుతూ నేనెప్పుడూ తన ఆరోగ్యం గురించి దృష్టి పెట్టలేదు. ఆమె త్వరలో నన్ను విడిచిపెట్టి వెళ్తుందని ఆమెకు తెలుసు. కాబట్టి నాకు మరియు నా కొడుకు మధ్య ఉన్న సంబంధాన్ని విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి ప్రయత్నించింది. కానీ నేను ఆమెకు విడాకులు ఇవ్వడానికే ప్రయత్నించాను. నా భార్య ఇప్పటికీ నన్ను నా కొడుకు దృష్టిలో ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా చేసి వెళ్ళింది. జీవితం విషయంలో చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పెద్ద ఇల్లు, బంగ్లా, కారు ఖచ్చితంగా ఆనందంలో భాగమే కావచ్చు. కానీ మనల్ని ప్రేమించేవారు లేకుండా వాటికి విలువ ఉండదు. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.